కమ్ముకొచ్చాయ్ కమ్ముకొచ్చాయ్. ఎప్పటిలానే ఈసారి కూడా మేఘాలు కమ్ముకొచ్చాయి. చూస్తుండగానే తమ తీరు రంగు మార్చాయి. యుద్ధమేఘమో తుఫాను మేఘమో కాదు, అంతకంటే ప్రమాదకరమైనది, భయంకరమైనది. కమ్ముకొచ్చాయ్ కమ్ముకొచ్చాయ్. కారు మప్పులు కావవి కరోనా కష్టాలు. కరోనా రోజులివి. అవును, ప్రపంచ చరిత్రను ఇప్పుడు కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అని నిర్వచింపవచ్చు. మానవుడు చేసుకున్న తప్పిదమో పాపమో శాపమో తెలియదు కానీ మానవుడి జీవితాన్ని తన గుప్పిట బంధించి విడిపించుకోలేనంత గట్టిగా ఖైదు చేసింది కరోనా. ప్రపంచంలో ఒక మూలన పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ నలుమూలలా తన పంజా విసిరింది. అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలు, నిండిపోయిన ఆసుపత్రులు, రోగుల ఆర్తనాదాలు, డాక్టర్ల శ్రమల తాలూకు వేదనలతో నిండిపోయింది. ప్రపంచ దేశాలతో పాటు నా దేశము కూడా లాక్డౌన్ విధించింది. తిండి కోసం, మనుగడ కోసం, డబ్బు కోసం పడుతున్న ఇక్కట్లు ఒకవైపు అయితే, ప్రాణాలు దక్కించుకోవాలని పడుతున్న తిప్పలు మరోవైపు. ఇన్నిటి మధ్య ఎక్కడో తెలియని ఒక చిన్న హోప్. అవును, సూర్యోదయం వేళ ఈరోజు కూడా బాగుండాలి, లేదా ఈరోజైనా బాగుండాలి అనే హోప్. సూర్యాస్తమయం వేళ రేపన్నా బాగుండాలి, రేపు కూడా బాగుండాలి అనే హోప్. ఎస్, ఐఎమ్ జస్ట్ హ్యాంగింగ్ ఆన్ దిస్ థిన్ లైన్ ఆఫ్ హోప్. A line of hope. ఈ బర్డ్స్ చేస్తున్నటువంటి సౌండ్స్ ఇవన్నీ చూస్తే ఎంత హాయిగా ఉందో తెలుసా అసలు. నాకు తెలిసి ఇంతకుముందు ఇలా లేదు, ఈ రేంజ్లో ఇవి సౌండ్స్ చేయటం, ఇంత క్లియర్గా మనకు వినపడటం. మార్నింగ్ అనే కదా, ఐ థింక్ నేను ఏ టైంలో వచ్చి కూర్చున్నా నాకు ఇంతే క్లియర్గా వినపడుతున్నాయి. ఏముందబ్బా సౌండ్స్ కానీ, ఆ బర్డ్స్ కానీ. చాలా ప్లెజెంట్గా ఉంది నాకైతే. ఇంతకుముందు లేదు ఇలా నాకు తెలిసి. ఐ థింక్ నేచరు తను రీసెట్ చేసుకుంటుంది అనుకుంటా, స్టేజ్ వైజ్గా కానీ స్టెప్ వైజ్గా కానీ. మనల్ని మళ్ళీ బ్యాక్ డిసిప్లిన్ లైఫ్లోకి వెళ్ళమని చెప్తుంది అనుకుంటా. మనం వింటలేదు కానీ తనే గట్టిగా రూల్స్ అన్ని స్ట్రిక్ట్ చేసేసి ఇంకా యాక్షన్లోకి దిగినట్టుంది. బాబా ఎంత సౌండ్లో ఎంత హాయిగా ఉందో చూడ. బర్డ్స్నెస్, స్కైనెస్. ఎక్కడెక్కడికి తీసుకెళ్ళిస్తున్నారు మొత్తం తిరుపతి పట్టణంలో ఎక్కడైతే అవసరమో మన పోలీస్ స్టాఫ్ అయితే విధులు పోలీస్ స్టాఫ్ అయితే అన్నం లేకుండా మన పేదలు, కూలీలు, నిరాశ. December 2019, Chinese media reported a new viral outbreak. Cases of a viral form of pneumonia from unknown sources emerged in Wuhan. By the end of the month, reports of patients with similar symptoms in other cities emerged. India reports its first case of the virus in Kerala. ఫస్ట్ కేసు అన్నప్పుడు చాలా 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 లైట్ తీసుకున్నాం. మన వరకు ఎందుకు వస్తుంది, ఎక్కడో కేరళలో కదా. అండ్ ఇట్స్ స్ప్రెడెడ్ లైక్ ఎనీథింగ్. ఇంత క్విక్గా మన లైఫ్స్లోకి వచ్చేసి డిస్టర్బ్ చేసేసి ఇలా ఉంటామని అసలు మనం ఎక్స్పెక్టే చేయలేదు అసలు కదా. రోజు కొత్త కొత్త అప్డేట్, కొత్త కొత్త ఇది వింటుంటే
అసలు రేపు ఎలా ఉండబోతుందా లేకపోతే నెక్స్ట్ గంట ఎలా ఉండబోతుందా అనేదే మైండ్ని బాగా తొలిచేస్తూ ఉండింది అనమాట. సో డిస్టర్బింగ్ అమ్మా, సో డిస్టర్బింగ్. సరేలే, ఇవి ఇలాంటివి చూసి 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 బాగా డిస్టర్బ్ అయిపోతున్నాం. కానీ మేబీ ఐ నీడ్ ఎ బ్రేక్ ఆర్ మేబీ ఎ స్లైట్ డీవియేషన్ ఫ్రమ్ హియర్ అని నాకు అనిపిస్తుంది. ఈ విషయంలో ఏం చూద్దాం పోనీ నెక్స్ట్ వీడియోగా లేకపోతే నెక్స్ట్ ఏదైనా చూద్దాం అనిపించినప్పుడు నాకు కొంచెం పాజిటివ్గా అనిపించేది ఏంటంటే మనం చేసుకున్న వీడియోలు చూసుకుని ఆహా ఓన్లే మన టైం క్లోజ్ అయ్యేలోపు ఈ మాత్రం అన్న ఏదన్నా చేసుకున్నాం అని కొంచెం హ్యాపీనెస్ చిన్నపాటి ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదో కేసు ఏమంటారు రికార్డ్ అవుతున్నట్టుంది బాప్రే. ఎనీవేస్ మనకున్న చిన్నపాటి నాలెడ్జ్, ఎక్స్పోజర్, ఎక్స్పీరియన్స్తో చేసాం. ఒక 4-5 షార్ట్ ఫిలిమ్స్ తీసాము, ఒక 4 సాంగ్స్ అవి చేసాము. రావాల్సింది ఉన్నాయి చాలా, కానీ ఇగో ఇలా లాక్ అయిపోయాయి అనమాట. మనం ఈ 50 hours ఫిల్మ్ మేకింగ్ కాంటెస్ట్లో పాల్గొనటం వల్ల చాలా విషయాలు క్విక్గా 1 by 1 నేర్చుకుంటాం జరిగింది. అండ్ వరల్డ్ సినిమా అనేది నేను దానికి ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ నాకు ఇంకా నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ పెరుగుతూ వచ్చింది. అంటే మనం ఏదో సినిమా తీసేయడం అంటే ఏదో 4-5 విజువల్స్ తీసుకొచ్చి ఇట్లా అతికించేయడం అని కాదు. ఇట్స్ విజువల్ స్టోరీ టెల్లింగ్. దానికి అన్నిటికీ క్రాఫ్ట్స్ ఉంటాయి, ఒక షార్ట్కి సిగ్నిఫికెన్స్ ఉంటుంది, దానికి ఒక డెప్త్ ఉంటుంది, కలర్ ప్యాలెట్కి ఒక కోడ్ ఉంటుంది, ఎడిటింగ్కి ఎంత సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఒక సౌండ్ డిజైనింగ్ కానీ, రికార్డింగ్ కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇలా అన్ని ఏమంటాం అన్ని క్రాఫ్ట్ల మీద స్టడీ అనేది మొదలవుతూ వచ్చింది. ఇంకా రోజుకో కొత్త పాయింట్ నేర్చుకుంటున్నాననే చెప్పాలి ఫిలిం మేకింగ్ విషయంలో. ఐ థింక్ సో ఫార్ ఒక్క ఫిలింకి కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉండింది. ఇట్స్ గుడ్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు మేక్. కనీసం అవన్నా నేను చేయగలిగాను నాకున్న దాంట్లో నుంచి. అండ్ ఈ రకంగా చెప్పాలంటే నాకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా లైఫ్లో నేను ఎప్పుడు చెప్పే 4 పిల్లర్స్ లైక్ శ్యామ్ కానీ, రవి కానీ, పృథ్వీ కానీ, ప్రణీత్ కానీ, వాళ్ళతో ఒక సపోర్ట్ ఉంటే ఎక్స్టెండెడ్గా నాకున్న ఫ్రెండ్స్, సుదర్శన్ నగర్ కాలనీస్లో ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళంతా వీళ్ళందరూ నాకు హెల్పింగ్ అనమాట, సపోర్టింగ్ హ్యాండ్స్ అనమాట. ఇంకా సినిమాల పరంగా అయితే సాయి ఎప్పుడు ఆల్మోస్ట్ నా అన్ని మూవీస్ సాయి ఎడిట్ చేశాడు. ఏదో నాకు తెలిసి ఒక్కటేదో చేయలేదు అనుకుంటా, మిగతా అన్ని సాయినే చేస్తాడనమాట. ఐ థింక్ ఇలా ఒక్కడిగా ఎప్పుడు చేయలేదులే. ఇలా అందరి సపోర్ట్ ఉండబట్టి, అందరి ఎఫర్ట్ ఉండబట్టి, కోఆపరేషన్, ప్రోత్సాహం ఇవన్నీ ఉండబట్టే చేయగలిగాను. అండ్ ఇక్కడ మా అక్క కూడా నేను యాక్చువల్ థ్యాంక్స్ చెప్పాలి. మా అక్కను మా బావ నన్ను చూసుకుంటారు బాగా, వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. మొత్తం మీద ఏదో ఒక చిన్నపాటి హిస్టరీ వెనక్కి తిరిగి మనకంటూ ఏదైనా బుక్ ఉన్న హిస్టరీ పేజీలు తిరిగేసినప్పుడు ఇవి కనబడతాయి అన్నమాట. చూద్దాం, తొందరలోనే సిచ్యువేషన్ క్లోజ్ అయిపోయి మనకు ఒక మంచి రోజులు వచ్చి మళ్ళీ పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ టక కంప్లీట్ చేయాలని ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఐ ప్రే. నువ్వేమంటావు? నువ్వు మాట్లాడవు, నాకు తెలుసు నువ్వు మాట్లాడు. శ్యామ్ కాలింగ్. హలో, హాయ్, వాట్సాప్? ఏముంది, నేను నీ పరిస్థితి, నువ్వు నా పరిస్థితి చెప్తున్నా ఏడవడమే. ఏం చేయగలుగుతాం, ఏం చేయలేకపోతున్నాం రా. చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంది, భయంగా ఉంది. అమ్మో, నా ఫ్లాట్ దాటి అసలు బయటికి రావట్లేదు. బాప్రే. అవునవును, మాకు వీక్లో ఒకసారి వస్తున్నాడు ఒక అబ్బాయి, కూరగాయలు వస్తున్నాయి. ఇంకా అతని దగ్గర తీసుకుంటే తీసుకున్నట్టు, లేదంటే ఇక ఏం లేనట్టే. నేనా నిన్న మాట్లాడాను, వాళ్ళు అలాగే ఉన్నారు. కొంచెం అబ్బా, ఇవి కూడా పోయినాయి అంటే సర్వైవల్ కష్టం రా ఒక్కళ్ళకి. అవునవునవును,
యా 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 నువ్వు చేస్తా ఉండరు, ఎందుకంటే నాకు కొంచెం అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతున్నాయి నా మూడ్, అవన్నీ స్వింగ్ అంతా భయం వస్తుంది ఒకసారి అయితే నాకు అసలు. కానీ అతి జాగ్రత్త అయిపోయి అని ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇది సర్వైవల్ లేదు అనిపిస్తుంది నాకైతే, అలా ఉంది దీన్ని ఇది చూస్తే. కాదులే, ఉండాల్సిన టైంలో ఎవరూ ఉండలేదు, నిర్లక్ష్యమో ఓవర్ యాక్షనో మరి ఏమో తెలియదు కానీ. అవునవునవును. అలాగే బావ, అలాగే బావ, జాగ్రత్త మరి అందరూ. యా 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 థ్యాంక్ గాడ్ ఇంకా ఫోను, మొబైలు, ఐ మీన్ ఈ వైఫై సర్వీసెస్ అవన్నీ ఉన్నాయి, కానీ లేకపోతే ఏమన్నా మాట్లాడు, నువ్వు మాట్లాడిపోయి నాకు అర్థమవుతుందిలే, అది వేరే విషయం. బట్ ఏదైనా అబ్బా, ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత అనేది మరీ టూ మచ్ అయిపోయింది అబ్బా. ఎంత ఓసీడీ ఉన్నా అవన్నీ ఓకేలే కానీ, బట్ ఇప్పుడు ఈ టైమ్స్లో మరీ టూ మచ్ అయిపోయింది అనమాట. ఎలా అంటే మనకి చిన్నప్పుడు ఈ సబ్బుది ఒక యాడ్ వచ్చేది, కడుగుతూనే ఉండు అని. అప్పుడు అని ఎక్కిరించాం, కానీ నాకు తెలిసి ఆడే కరెక్ట్, కడుగుతూనే ఉండాలి. కడిగి దేవుడా, చేతులు ర్యాక్లు అరిగిపోతున్నాయేమో అని నా డౌట్. అసలు చేతిలో ర్యాక్లు ఉన్నాయంటావా? నాకైతే ఏం కనపడట్లేదు మరి. కడుగుతూనే ఉండు. బిర్యానీ చేయలేదా మమ్మీ? బ్రతుకులో వెలుగుని వేనయా, మా బ్రతుకులో వెలుగుని దేనయా. కష్టాలు ఎన్నెదురైనా, శోధనలోనే పడి ఉన్నా, వేదనలే ఉరి తీస్తున్నా, ఒంటరిగా విలపిస్తున్నా, ఆధారం నీవే యేసయ్యా, నీవేమా ఆధారం నీవే యేసయ్యా, మా బ్రతుకులో. బట్ ఏదేమైనా నాకు ఈ కరోనా టైమ్స్లో నాకేమనిపిస్తుంది అంటే బాస్, నిజంగా అంటే అప్పుడు టైం బాగుండినప్పుడు నిజంగా టైంని, రిసోర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఉంటే, అయ్యో ఇప్పుడు చేయలేకపోతున్నామే అని బాధపడుతున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే మొదలు పెట్టలేనటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఆ లోటు ఉండేది కాదు. ఏమో హూ నోస్, ఇప్పుడు ఒకవేళ ఈ వైపరీత్యం అనేది ఇంకా 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 దారుణంగా వెళ్ళిపోయి ఒకవేళ ప్రపంచమే ఎండ్ అయిపోయే పరిస్థితి అనుకో, ఆలోచన భయంకరంగా ఉంది కదా. అటు ప్రాజెక్టుల పరంగాను అదే బాధ ఉంటుంది, ఈవెన్ పర్సనల్గా చూసుకున్నా కూడా ఐ డోంట్ నో నేను అమ్మకి ఎంత మంచి కొడుకుగా ఉన్నానో, లేకపోతే తమ్ముడికి ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నానో, ఆర్ ఫ్రెండ్స్తో. వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ అసలు నేను ఎప్పుడు నెవర్ అసలు లాయల్గా ఉన్నట్టే నాకు అనిపించలేదు. అది సరి చేసుకుంటున్నానే ఇంకా టైం అయిపోతూ ఉండింది. ఇప్పుడు చూస్తే అసలు టైం ఉందో లేదో కూడా తెలియట్లేదు. బట్ స్టిల్ ఈజ్ అ గుడ్ గాడ్, ఫెయిత్ఫుల్ గాడ్. ఇంకా ఈ మాత్రం ఇలా ఉన్నానంటే ఖచ్చితంగా అది ఆయన గొప్పతనమే, ఆయన గ్రేసే. ఇప్పుడు చాలా చేశాడు ఆయన, నాకు అలా చేశాడనే థ్యాంక్ఫుల్గా. ఇప్పుడు మనం మా బ్రతుకులోనే ఒక పాట చేసుకున్నాం, అది ఎంత బ్యూటిఫుల్ కంపోజిషన్, ఆడియో ఎంత బాగా వచ్చింది. అది టైము ఇలా మనం అనుకోకుండా నాకు తెలిసి ఒక 3 years స్పెండ్ చేసాం. బట్ దాంట్లో వేస్ట్ చేసిన చాలా టైం ఉందిలే. మన పర్సనల్ థింగ్స్కి కానీ, వేరే స్టూపిడ్ థింగ్స్ ఇట్లా ఎలా రీజన్ తీసుకున్నప్పుడు ఆ 3 yearsని ప్రాపర్గా యూటిలైజ్ చేసి ఉండుంటే కరెక్ట్గా ఈ పాటకి వచ్చేది మనకు. అది ఆ సాంగ్ కంపోజిషన్ అనేది ఖచ్చితంగా ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది, అంత బాగా వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఎప్పటికొకళ్ళు ప్రాణాలు లేకపోయినా మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనకంటూ ఇది ఉండేది, చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు చూడు, ఇది తీరని కోరికగా మిగిలిపోయింది.
అదే బాధ, ఏమో ఇలాగే ఉంటుంది. ఎనీవేస్ ఇప్పుడు ప్రేయర్ చేయడం తప్ప చేయగలిగింది అయితే సారీ లార్డ్, నువ్వే హెల్ప్ చేయాలి నాకు. దేనికి వరి అవుతున్నావు, దేనికి టెన్షన్ పెడుతున్నావు? పాజిటివ్గా ఉండు, ఏం కాదు ఏం కాదు. వర్స్ట్ కేస్ సినారీలో ఏమవుద్ది, అంతేగా. ఇక పెద్ద కోరికలు ఉన్నాయా? అలా ఏం లేదు కదా, పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఆశయాలు, పెండింగ్ ప్రాజెక్ట్స్, ఆ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ అంటావా? పర్లేదులే, చేసిన వీడియోలను దృష్టిలో పెట్టుకుని వాటిని బట్టి సంతోషపడు. జరగని దాని గురించి ఇంకా వదిలేసి, లేదు ప్రాణాలతో బయటపడ్డావు, మహా అయితే ఏం చేస్తావు, ఇవే కదా చేసుకునేది. సో డోంట్ వర్రీ, బీ పాజిటివ్, ఓకే? స్పిరిచువల్గా సరిగ్గా లేను అది ఇదని ఇప్పుడు గించుకుంటున్నావు కదా, ఇదే కరెక్ట్ టైం ఏమో. చక్కగా మంచిగా నేను నువ్వు మోడిఫై చేసుకో, మోడల్ చేసుకో, ఈ టైం కేటాయించుకో. ఎందుకు బాధపడతావు ఊరికే? ఫోకస్. ఈ టీషర్ట్ పైన ఏముంటుంది, హ్యాష్ నా కోయి డర్ హై అంటావు. మరి నువ్వేమో ఇలా ఇప్పుడు వెళ్ళి ఆ పాట వింటే ఐ థింక్ నాకు చాలా బలం వస్తుంది అనిపిస్తుంది. నా కోయి డర్ హై ముझे అభీ. Stay focused. Be positive. Everything will be alright. Okay? లైట్లు వేసే ఉన్నాయి. నీకు నిద్ర పట్టట్లేదా? నాకే పట్టకపోతే నీకు ఇక్కడ పడుతుంది. ఎన్ని లైట్లు వేసా అన్నా కూడా ఏంటో కష్టం. ఇలా అయితే ఇంకో ఎండ్ పాయింట్ ఉండి తీరాలి. ఇలాగే కష్టం ముందుకు వెళ్ళటం. జీవితం
దాకా కొంచెం సఫర్ అయ్యింది ఉండింది, కానీ మరీ ఇంతలో సఫర్ అవ్వలేదు. యా థ్యాంక్ యూ. ఐ థింక్ ఇవాళ నైట్ ఇక్కడే నిద్రపోయేది ఏం లేదు నాకు. Yeah. బాస్ తెల్లారిపోయింది అప్పుడే. ఇంకొక రోజు మొదలైపోయింది అప్పుడే మన ఇద్దరికి. ఏం పడుకున్నావా రాత్రి? ఇగో ఏమన్నా మాట్లాడు బాసు. నువ్వు అలా కామ్గా ఉండి ఎంతసేపు ఇటువైపు నుంచి నేనే మాట్లాడి నా స్టోరీ నేనే చెప్తాం బాగాలేదు. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు కాదు, ఇప్పుడు 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 నువ్వు మాట్లాడుతున్నావు, నేను వింటున్నా. నువ్వు వింటున్నా బాయ్.